సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జే తెలుగు గేమర్. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ అనమాట. ట్రైల్ అయితే బోర్ కొట్టేసింది గాయస్, అందుకే మైండ్ క్రాఫ్ట్ డైరెక్ట్ స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్ అయితే కొన్ని ట్రాప్స్ అయితే తయారు చేస్తా అన్నాడు, ఇంకా తయారు చేయలేదు. సో ఈరోజు అయితే మా ఫ్రెండ్ అయితే ఎక్కడైతే తయారు చేయబోతున్నాడు అనమాట. ఇదిగోండి, వార్డెన్తో అయితే ఏదో చేయబోతున్నాడు, అందుకే మనోడైతే ఇవన్నీ తీసుకున్నాడు. చూడండి, సో ఎలాంటి ట్రాప్స్ వేస్తాడో చూద్దాం మరి. ఓకే, 1 సెకండ్. ఓకే గాయస్, ఆల్మోస్ట్ అన్నీ అయితే తయారైపోయి వార్డెన్ స్పాండర్ అన్నీ పెట్టాము. మనోడికి ఇంకా తెలియదు, మనోడు బయట రూమ్ లోపల అటు సైడ్ ఉన్నాడు. ఇంతలోకి మనం ఒక ఇప్పుడు మనకి మంచిగా అయితే ఒకవేళ వాడు పక్క చివరినా కూడా తెలియకుండా మాట్లాడట్లేదు, ఏది చేస్తున్నాను ఏంటో అనేది. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అప్పుడు ఓకే. ఓకే, గాల్లో ఎగరాలి. రియల్గా మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. అదే నాకు పెద్దగా అయితే అంటే ఇక్కడ రెడ్ స్టోన్స్ అవి పెట్టాలి, చాలా పని. రెడ్ స్టోన్, రెడ్ స్టోన్ డస్ట్. ఓకే, రెడ్ స్టోన్ డస్ట్. ఓకే, అక్కడైతే TNT బ్లాస్ట్ అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ చిన్నది అయితే పడుతున్నాను. ఓకే, ఏంటి చూస్తావా? నేను చూపించాను, వస్తున్నావేంటి ఇక్కడికి? రాకూడదు. 5th ట్రాప్లో ఉన్నాను, లాస్ట్ ట్రాప్. వెళ్ళే బయటికి పా. ప్రెజరే కదా, ప్రెషర్ వద్దు, అయినా చూడొద్దు. నేనేదో చూపించాలనుకోవట్లేదు, చూపించకూడదు. ఇది చూపిస్తే పెద్ద ప్రాబ్లం.
ఏంటిది ఇది? బ్లాస్ట్లు జరుగుతున్నాయి గ్యాస్. అందుకే నీట్గా అయితే ఇక్కడ కట్టేసుకున్నాం. మనకు ఆ తలనొప్పి అయిపోద్ది. మళ్ళీ కట్టాలి. బిగ. ఓకే, ఏదో చిన్న రూమ్ మీద కడదామనుకున్నాను. మామిడికి ఇదే చాలు. సన్నగా ఉన్నాడు కదా ఎలుగు మామిడి, అదరనుకుంటున్నాడు. స్టీల్. ఓకే, ఇంకా అయిపోతుంది గైస్. మన రియాక్షన్ ఇచ్చేద్దాం. టీఎం తీసుకొట్టి మా ఆవిడ కోసం మంచిగా తయారు చేస్తున్నందుకు మా ఆవిడ నాకు క్లాప్స్ కొట్టాలి. నాకు కొడతాడు లేదు చూద్దాం. స్టిక్కీ పిస్టల్. ఓకే, సరే దీనికి పెట్టినా. ఓకే, ఇలా పెట్టి ఇక్కడ ఓకే. ఇదే చాలా అనుకుంటాను. ఓకే, ఇక్కడైతే మనం ఇక్కడ మోడ్ కంప్లీట్ చేయడానికి అయితే ఒక బటన్ అయితే పెట్టబోతుంది. బటన్ ఈ సెన్సార్స్ ప్లేస్లో పెట్టి బటన్ అయితే ఇక్కడ పెడతాం. మోడ్ కంప్లీట్ అయిపోయిందని దీన్ని నొక్కుతాడు. అంటే ప్రెషర్ తీసుకోకముందు నొక్కుతాడు. మీకు తెలుసు నొక్కితే వాడి పని మంచిగా అవుతుంది అన్నమాట. వాడి పని నీట్గా చేసుకోవచ్చు. ఏం సౌండ్ వార్డన్ మరి దారుణం. వార్డన్స్ ఏవి? వార్డెన్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయా? అంతేలేండి, మరి దారుణంగా జరుగుతుంది. వర్షం మళ్ళీ. ఓకే, మనోడు ఇప్పుడు వర్షంలో అయితే దీన్ని అయితే దాటిపోతున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఉన్న వస్తువులన్నీ అయితే పడేకూడదు. మనోడికైతే మళ్ళీ వస్తున్నామండి. వస్తువులు ఎక్కాలా? ఓకే,
నిన్ను పిలిచిన దేనికి ఒకసారి సైలెంట్గా ఉంటావా? సర్వైవల్లో పెట్టేసి అయితే ఇస్తాను కదా చూడికి. బయట అంతా వార్డెన్ సౌండ్ నెట్టే ఉన్నారు. వార్డెన్ సౌండ్ వినబడుతుంది. లోపలికి వెళ్ళి నేనే సర్వైవల్లో పెట్టుకుంటాను. ఏం లేదు, నేను బయట ఏం లేదు, లోపల పెట్టాను. బయట వార్డెన్ సౌండ్ వినిపిస్తుంది. అయితే ఇడు తలుపు దగ్గర ఎక్కడో ఉంటున్నాడు. ఓకే చూద్దాం. ఓకే క్రియేటివ్ కాదు, సర్వైవల్. ఓకే జై బాబు, స్టార్ట్ యువర్ స్టంట్స్. ఎవడు ఎవడు ఏమైంది? వెయిట్ ఎ సెకండ్. క్రియేటివ్ ఎందుకు పెట్టా? అక్కడ అక్కడ డ్యామేజ్ అవుతుంది. ఏమైంది ఫస్ట్? స్లైమ్ అయితే కొట్టింది. వెయిట్ ఎ సెకండ్. అంటే ఇది కూడా ఒక మాబ్ టైప్ అనమాట. ఎక్కడరా? ఎక్కడి నుంచి కదా? అరే బయట అంతా వార్డెన్ లేదు. ఓకే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మన జర్నీ. మనోడు వాయిస్ వినడానికి ఎంతసేపు పట్టింది గైస్ చూసారా? ఓకే నువ్వు కింద పడిపోతే మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఓకే పడిపోయి ఇప్పుడు ఎలా ఫస్ట్కి వచ్చేది? ఈదుకుంటూ పాక్కుంటూ. అరే చాలా స్లోగా ఉందిరా. ఎంతసేపు? అంతే మరి ట్రాక్స్ ఎందుకు పెట్టదు దేనికి? డోర్ ఎందుకు సార్? మరి బయటకు వెళ్ళాలి. అది మన దగ్గరికి వస్తుంది. ఓకే స్లైమ్ బయట ఉండే మాప్స్ కూడా అటాక్ చేస్తాను. అలా చావుదా మన హ్యాండ్ దెబ్బతో. అరే వీళ్ళు వల్లరా బాబు. సర్వైవల్ పెట్టేసి వచ్చాను. అలా వదిలే కొడుతున్నాయి కదా. అట్లా కొట్టు కొట్టు చచ్చిపోలేకపోతే. ఏంట్రా ఇది? కాదు నేనేం పెట్టలేదు, బయట నుంచి ఎంట్లో పడుతున్నాయి. ఫ్లాట్ వాళ్ళు ఉంటాయి నాకేం. ఫ్లాట్ వల్లోనే ఎక్కువ ఉంటుంది. దాన్ని అలా కింద నుంచి డోర్ నో సెకండ్. ఓకే ఓకే కింద అనుకోకుండా ఒక ట్రాప్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే గైస్, ఓ కింద ట్రాప్ రెడీ. వాటర్ దీని లేకపోతే నీకు చెక్కలు తిరుగుతుంది. ఏం ట్రాపులు రా ఇది? అంటే స్పీడ్గా పెట్టుకో. వాటర్ని ఎదుర్కొట్టేటప్పుడు స్పీడ్గా పెట్టుకుంటే ఇంక బాగుంటుంది. సరిగా నువ్వు మధ్యలో నొక్కాలి. ఓకే ఓపెన్ గైస్ ఇలాంటి జంప్స్లు. స్లైమ్ వచ్చేస్తుంది. మనం వాటర్లో ఉన్నప్పుడు ఏం చేయట్లేదా? అవి ఏతుకోవట్లేదు. అంటే నార్మల్ మాప్స్ ఏం చేయలే. అమ్మా ఇది రకాలంటే ఇప్పుడు సరే దీన్ని ఎక్కకూడదు. ఎక్కకూడదు. ముందు చెప్పాలి. ఇలా అనుకోలేదు. ఏదో ఒకటి ఒక వస్తువు ఉంది అక్కడ, ఆ వస్తువు తెచ్చుకొని బ్లాక్ సరిగొట్టుకుని వెళ్ళాలి. సడన్ ట్విస్ట్ అంటే అలాగే ఉంటుంది. ఒకసారి జోకలేదు. నైస్ టెక్నిక్స్ అంటే ఎక్కడుందో ఎదుక్కో. ఫ్రెంచెస్ చూసుకో. ఫ్రెంచెస్ షవర్లు అన్నీ తెచ్చేసుకో. అక్కడ ఏంటది? అదేట్లేదు. మళ్ళీ వెళ్తున్నాను. ఒక ప్లేస్ వాటర్లో సర్వీస్ వచ్చింది. ఓకే ఒక చిన్న క్లూ అయితే ఇచ్చింది కదా. ఇప్పుడు వాటర్లో వాటర్లో పూర్తిగా చచ్చింది.
ఓకే ఇదన్నమాట సంగతి. అందుపారు ఇదేంటి? ఇన్వెంటరీలో పెట్టుకొని చూడు. జస్ట్ ఫర్ ఫన్ గైస్. అంటే దొరికాడు అయ్యాడు ఇంకా ఏహే ఎల్రా. అమ్మ దాని గురించి లాగా దేని ఓకే ఫస్ట్ లెవెలే బాగానే పెట్టాడు. ఏంద్రా ఇది? అన్నీ పెట్టి ఓకే అవి వాటర్లో అరే తెలియదురా. పెద్ద ట్రాప్ అని తీసుకున్నాడు పాపం. పెద్ద పెద్ద స్లైడ్ లాగా వచ్చింది అంత అక్కడి నుంచి అది ఒక బ్లాక్ మాత్రం అడిగాడు అంటే ఒక లేయర్ మాత్రం అడిగాడు. వెయిట్ సెకండ్, ఇప్పటిదాకా మనం క్రియేటివ్లో ఉన్నామా? పర్లేదు ఎలాగొక్కలా చేసాం. మళ్ళీ మన కష్టాన్ని వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఈజీగా. ఓకే అరే పికాక్స్ హెల్త్ డైమండ్స్ వాడికి అయిపోద్దా? పికాక్స్ హెల్త్ డైమండ్స్ వాడికి అయిపోద్దా? ఓకే మనకు బ్లాక్స్ అయితే వస్తున్నాయి. అయిపోయాయి ఆ బ్లాక్స్ తీసుకో. కనీసం 2 బ్లాక్స్ అనేది కదా చాలు. అయితే నెక్స్ట్ ట్రాప్లో అయితే వచ్చాడు. ఇది పెద్ద ట్రాప్ ఏం కాదు ఊరికనే పెట్టాడు. బట్ అంటే మధ్యలోనే లూట్లు ఎక్కువ లూట్స్ అయితే పెట్టాను. మనడు ఏంటిది రే ఏం చేస్తున్నాను కింద ఏమి పెట్టావు లేదని చూస్తున్నాను. ఏంటిది? చుట్టూ చూసుకుంటున్నాడు. ఇది మాత్రమే హైట్ ఎక్కువ ఉంది. ఓకే 8 లేదనుకుంటా. 8 2 ఇది పెట్టావు. లూట్ పెట్టాను అబ్బా. ఉంది ఓకే ఇది ఇంకేది డిఫరెంట్గా కనిపించట్లేదు. సరిగ్గా చెక్కి ఎక్కడ ఏది కనిపించట్లేదు. ఓకే అన్నీ ట్రై అన్నీ చూడు, ప్రతి ఒక్క దాంట్లో చూడు. తగిలింది గడ్డ. ఇక్కడ ఇంకోటి ఎప్పుడు ఇక్కడ పెట్టండి. వీడియో మర్చిపోయాడు గైస్. ఇంకో నాకేం గుర్తుంటుంది. ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసి చెప్తాను మీకు. నేను అవన్నీ ఓపెన్ పెట్టాను అనుకుంటాను. అది ఏది బయటికి వెళ్ళు బయటికి వెళ్ళా. అక్కడికి కాదు ఎట్ సైడ్. నువ్వు ఎట్ సైడ్ నుంచి వచ్చావు. అక్కడికి వద్దు. నువ్వు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసి వచ్చావా? అక్కడికి కాదు, ఫస్ట్ లెవెల్కి కాదు. ఇంకెక్కడికి రా బాబు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కరెక్ట్గా గ్రాస్ బ్లేడ్ పడితే అవుతుంది. ఓహో ఓకే ఇక మరి ఓపెన్ పెట్టాను. చూసుకో అవుట్. మరి ట్రాప్ డోర్స్ మీద అంటే చాలా దారుణం గైస్. చూడండి కానీ లాగా అడగాను. కాలిపోతుంది. పద చచ్చిపోతే కేక్ పెట్టలేదు. మరి చచ్చిపోయేది అడిగే ఏమంటుంది చూసుకో. నువ్వు ఇగో ఈ హార్ట్స్తోనే నువ్వు ఆ చివరి దాకా వెళ్ళావు. ఓకే గ్రాస్ ఇది కాదు, ఇది గ్రాస్ కాదు. ఇక్కడే చెస్ట్ ఏదో చేసాం. అదండి బాగానే పెట్టాడు. ఓకే ఎన్చాంటెడ్ బుక్ పెట్టాడంటే మరి ఆంబో లేదురా. బాగానే ఎన్చాంటెడ్ బుక్ చూడాలి. నేను చూడకుండా ఆంబులేదురా అని అడిగితే నేనేం చెప్పేది. అది అక్కడ
స్వాడ్ మనం డెవలప్ చేసుకోవాలి. ఎలా ఇది ఇచ్చాడు ఉండాలి, ఇది ఎలా డెవలప్ చేసుకోవాలి? నెదర్ స్వాడ్ రీనేమ్ రిపేర్. నాకు రిపేర్ కావాలి. రిపేర్ అంటే దాన్ని ఫస్ట్ వాడాలి. పికాక్స్ ట్రై చేయి. ఓకే పర్లేదు ఉట్టుగానే వెళ్ళిపోతాయి. ఫస్ట్ మన ఆర్మర్ వేసుకోవాలి. ఓకే, ట్రాప్స్ అయితే బాగానే ఉన్నాయి, ఏదో అనుకున్నాను కానీ. కనిపించినంత బూట్స్ ఏవి? బూట్స్ అంటే నేను ఇచ్చాను. ఇన్వెంటరీలో ఉంది. ఇన్వెంటరీ మొత్తం ఓపెన్ అవ్వదు. ఓకే అట్లే ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలి? పక్కన నుంచి వెళ్ళిపోతాయి. లేకు ఇప్పుడు అలా వెళ్ళాలి. నీకు ఎక్కడో చెస్ట్, అరే చెస్ట్లో నేనేం పెట్టలేదా? 64 వూల్ ఉంది. 64 ఊళ్ళు దాచుకుంటావా? అక్కడ ఇక్కడ వూల్ ఎందుకు పెట్టావు? అచ్చాడు వెళ్ళడానికి వాడుకోవచ్చు కదా. నేను అక్కడ పక్కన చూడు, సౌండ్ చూడు. అరే జస్ట్ ఫర్ ఫన్నీ పక్కన సౌండ్ పెట్టానా, దాన్ని నొక్కురా అంటున్నా. మనకు సెన్సార్స్ పనిచేస్తున్నాయా నానా? సెన్సార్స్ ఓకే, వూల్ మీద నడిస్తే సెన్సార్స్ ఉండవనుకుంటా. దొంగలోడ గైస్, నేను చీటింగ్ రా. అది చీటింగ్ కాదురా. నేను ఓకే వాటిని కంప్లీట్ చేయడానికి ఆ బటన్ నొక్కి సరే. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే రావాలా? కాదు, ఫస్ట్ లాస్ట్కి మోసం చేద్దామనేసి TNT పెట్టాను. గైస్ యాక్చువల్గా రూల్ ప్రకారం TNT లేవు గైస్. ఎక్కడ ఎంత బ్లాస్ట్ జరిగిందంటే చాలా TNTలు పెట్టాడు. లేదు 4 రీస్పాన్ పాయింట్ ఎక్కడ పెట్టావా? ఏడు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా? నీకు ఇంకా ప్రెషర్ దొరికినట్టే అయిపోయింది. అలా ఉండదు, కంప్లీట్ చేసినంత వరకు ఉండాలి అలాగా. అవును, నువ్వు దాని దగ్గర ఫైట్ చేయకుండా నీకు. ఓకే, దీన్నైతే నేనైతే ఫెయిల్ అయిపోయాను గైస్. ట్రెజర్ కూడా ఆఖరికి బూడిద అయిపోయింది. ఇదేంటి అంటే మనం చెప్పినవన్నీ నమ్మకూడదు. ఓకే క్రియేటివ్ అయితే వస్తాడు. ఓకే, ట్రెజర్ దొరకకపోతే ఏంటి గైస్? ఓకే, ట్రెజర్ లేకపోతే మనకేంటి గైస్? ఓకే, మన దగ్గర డైమండ్ బ్లాక్ 64 ఏంటి అక్కడ అలా చూపిస్తుంది అంతే. ఇన్ఫినైట్ ఉంటాయి మన దగ్గర క్రియేటివ్లో. ఓకే, నెక్స్ట్ వీడియో అయితే వీడికైతే ఫిట్టింగ్ పెట్టబోతున్నా, దీనికన్నా డేంజరస్గా పెట్టబోతున్నా. వాడేదో పెద్దగానే ప్లాన్ చేశాడు, నేనేదో చిన్న గేమ్స్ పెట్టాను అంతే. వీడేదో పెద్దగా ప్లాన్ చేశాడంట. ప్రో ప్లేయర్ కూడా ఓడించలేడంట. అట్లా నేను అలా చెప్పలేదే. అరే ఒక్కసారి వార్డెన్ స్పాన్ అవనీరా. ఓకే, స్పాన్ అవ్వకుండా వీడు వూల్ బ్లాక్స్ వేసుకున్నా. స్పాన్ అవుతుంది అసలుకి. ఎక్కడ స్పాన్ అవుద్దో చూద్దాం. అవ్వో, అరే నువ్వు దాని మీద నించోవాలరా. సౌండ్ చేస్తున్నా చూడు, సెన్సర్ వెంటనే సౌండ్ చేస్తుంది. స్పాన్ ఇప్పుడు మనం క్రియేటివ్లో ఉన్నాం. క్రియేట్ అరే నువ్వు చెప్పారాజే. ఏ సెన్సర్స్ పంపుతుంది, మరి కింద నుంచి రావాలి కదా. పాపం జే నీకు ఒక మంచి వాటిని మాత్రం- ఏముండే జే దీని లోపల దూకోసారి చెప్తా. ఏముండే దాంట్లో కాదు, దాంట్లో స్నాల్ ఉంది.
ఊరికినా కానీ పక్కన ఒక బ్లాక్ ఖాళీ ఉంది, దాని రవి దూకి ఏముండదు. అసలు దాన్ని తవ్వు, కిందకి వెళ్ళి తవ్వు, ఇంకా తవ్వు, ఇంకా తవ్వు, అలా తవ్వుకుంటూ వెళ్ళు. ఏంటిది? అమ్మ బాబోయ్. సరదా. హాయ్ బాయ్. ఇది ఇంక జనంలో స్పాన్ అయినట్లే కానీ ఓకే. ట్రాప్స్ అయితే బాగానే ఉన్నాయి. మిగతా వార్డెన్స్ ఏవి? అవన్నీ భూములు. అరే ఒకసారి కిందకి తవ్వుకుంటూ వెళ్ళు. ఇగో ఇవి వచ్చాయి కదా, వాటిలో తవ్వుకుంటూ వెళ్ళు. అవి ఏటి హెక్స్ అంటే హెక్స్పీ ఎంత వస్తుందో అంత స్కల్ప్ ఇస్తుంది ఇది. అంటే ఇప్పుడు దీని దగ్గర అంటే ఈ బ్లాక్స్ దగ్గర చచ్చిపోయింది అనుకో ఏదైనా యానిమల్, అది ఎంత హెచ్పి ఇస్తుందో అంత స్కట్ బ్లాక్స్ వస్తాయి ఇక్కడ, ఇలాంటివి ఏన్షియంట్ బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ అయితే వీడికైతే ఫిట్టింగ్ పెట్టడానికి చూద్దాం. ఓకే, ఈ వీడియో అయితే ఎంత అనుకుంటున్నాను. యా గైస్, నెక్స్ట్ వీడియోలో వీడి రియాక్షన్ చూడండి.